ఓం నమో భగవతే. వైట్ రోజెస్ మనం ఇప్పుడు సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 26 కంటిన్యూగా చిన్నవి మనం చెప్పుకుందాం. లవ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది పవర్ దట్ యునైట్స్ ది మేనిఫెస్టేషన్ టు ఇట్స్ క్రియేటర్. Aspire sincerely and one day you will feel and be the లవ్ అంటున్నారమ్మ. అంటే ప్రేమి విశ్వానికి మూలము, ఇంకా దాని సృష్టికర్తకు అభివ్యక్తీకరణను ఏకం చేసే శక్తి కూడా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఏకం చేసే శక్తి ద్వారా అది మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. అయితే మనం చేయవలసింది ఏంటి? చిత్తశుద్ధితో ఆకాంక్షించాలి. అంటే ఇక్కడ ఆస్పైర్ సిన్సియర్లీ అండ్ వన్ డే యూ విల్ ఫీల్ అండ్ బీ ద లవ్ అంటున్నారు కదా. చిత్తశుద్ధితో ఆకాంక్షించాలి. దివ్య ప్రేమతో ఉంటూ ఉంటాము. ఎప్పుడైతే దివ్య ప్రేమలో అలా ఆకాంక్షిస్తూ ఉంటే ఏదో ఒక రోజు దాన్ని, ఆ దివ్య ప్రేమను మనము దివ్యత్వాన్ని సంవేదించగలము. ఇంకొకటి చిన్నది, 25th సెప్టెంబర్, ఈచ్ వన్ మస్ట్ ఫాలో హిజ్ ఓన్ వే అంటున్నారు. ప్రతి ఒక్కరికి వారి స్వీయ మార్గం అనుసరించవచ్చును. అంటే మన స్వేచ్ఛాయుత మార్గం, ఏ మార్గాన్నైనా తీసుకొని మనం ఆ దివ్యత్వాన్ని అందుకోవచ్చు. ద లార్డ్ అండ్ ఐ వాంట్ యూ టు బీ క్వైట్, పీస్ఫుల్, హ్యాపీ అండ్ బి హెల్దీ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ ఫర్ దట్ పర్పస్ అంటున్నారు. నిశ్చలత్వంతో ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆ ప్రభువు అంటే శ్రీ అరబిందో, నేను అంటే శ్రీమాత కూడా కోరుకుంటున్నారు, వాంఛిస్తున్నారు. ఆ ప్రయోజనం కోసం ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. శ్రీ అరవిందుల ఆశీస్సులు, శ్రీమాత ఆశీస్సులతో పాటు శ్రీ అరవిందుల ఆశీస్సులు కూడా మనకు నిరంతరము ఉంటాయి. అయితే మనం ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా, నిశ్చలత్వంతో ఉండాలి. అప్పుడే మనము ఆ దివ్యత్వాన్ని అనుభవించగలము, స్పర్శించగలము, గ్రహించగలము. ధన్యవాదాలు.